రైట్ బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 2 అభ్యర్థులను నట్టేట ముంచేసింది చంద్రబాబు ప్రభుత్వం. మెయిన్స్ వాయిదా వేస్తామని నమ్మించిన ప్రభుత్వం ఎమ్మెల్సీ చిరంజీవి ద్వారా అభ్యర్థులను నమ్మించింది. టీడీపీ నేతల మాటలు నమ్మి గ్రూప్ 2 అభ్యర్థులు మోసపోయారు. పరీక్ష వాయిదా కోసం ఆందోళనలు చేసినా కూటమి సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదు. గ్రూప్ 2 పరీక్ష ఏపీపీఎస్సీ వాయిదా వేయలేదు. నేడు యథాతథంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారులపై అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఓట్లు వేయించుకుని మోసం చేశారని గ్రూప్ 2 అభ్యర్థులు రోడ్డెక్కారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులపై పోలీసులతో ఉక్కుపాదం మోపిస్తోంది కూటమి సర్కార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు విశాఖ నుంచి. నాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అభ్యర్థులు అక్కడికి చేరుకుంటున్నారా ఎగ్జామ్కి? అండ్ నిన్నటి వరకు ఒక మీమాంస ఉంది, ఎగ్జామ్ జరుగుతుందా లేదా, అది కూడా లేట్ నైట్ చెప్పారు ఎగ్జామ్ ఉండబోతోంది అన్నట్టుగా. కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రాబ్లం ముఖ్యంగా అభ్యర్థులకు. ఎలా ఉంది అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి? అభ్యర్థులే ఉంటున్నారు. కార్తిక్, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఎగ్జామ్స్ వాయిదా పడుతుందని ఎదురు చూసిన గ్రూప్ 2 అభ్యర్థులకు నిరాశే మిగిలింది. గత వారం రోజుల నుంచి కూడా గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రోస్టర్ విధానంలో ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను సవరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ స్పందించి వెంటనే ఎగ్జామ్స్ను వాయిదా వేయాలని వారు కోరినప్పటికీ కూడా కేవలం డ్రామాలతో సరిపెట్టారు తప్పితే ఎక్కడా కూడా ఈ ఎగ్జామ్ను వాయిదా వేయలేదు. నిన్నటి వరకు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా లీకులు ఇప్పించారు. లోకేష్ కూడా ట్వీట్లో ఆదుకొని గ్రూప్ 2 విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా ఆయన ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. దీంతో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఆగుతుందని ఆశించారు, కానీ వారి ఆశలన్నీ కూడా నిరాశ అయ్యాయి. రోస్టర్ విధానంలోని తప్పులను సవరించకుండా ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల తమ జీవితాలు నాశనం అవుతాయని, తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ నోటిఫికేషన్ను మొత్తంగా కొట్టేసే ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అలాగే మిగతా కూటమి నేతలు కూడా గ్రూప్ 2 అభ్యర్థులను ఆదుకుంటాము, రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఒక హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు తమను నమ్మించి తమతో ఓట్లు కూడా వేయించుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత తమను పట్టించుకునే నాదులే లేదంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఖరిని అలాగే చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా నిన్న రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హైవేని దిగ్బంధించారు. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ను వాయిదా వేయాలి, రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాత ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం కూడా లేకపోయింది. ఎమ్మెల్సీ చిరంజీవిని పంపించి గ్రూప్ 2 ఎగ్జామ్స్ను వాయిదా వేస్తామని చెప్పినప్పటికీ కూడా అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. అయితే తమ ఎన్నికలతో గెలిచిన చిరంజీవి తమ పదవికి రాజీనామా చేయాలంటూ కూడా గ్రూప్ 2 అభ్యర్థులు నిరసనకు దిగారు. అలాగే ఎంపీ భరత్ ఇంటిని కూడా, పార్టీ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. తమకు న్యాయం చేయాలి, ఎన్నికలకు ముందు మీరే హామీ ఇచ్చారు, రోస్టర్ విధానంలో తప్పులు సవరించిన తర్వాత ఈ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఆ మాట నిలబెట్టుకోలేకపోయారంటూ కూడా గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా కూటమి నాయకుల మీద ఫైర్ అవుతున్నారు. అయితే తమ జీవితాలు ఏమైనా నాశనం అయ్యాయంటే దానికి కారణం కూటమి ప్రభుత్వమేమని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉన్నప్పటికీ కూడా తమను మోసం చేశారు. ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడారు, ఎన్నికల తర్వాత మరో మాట్లాడారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అంతా కూడా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే రానున్న రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు కేవలం లీకులకే పరిమితమయ్యారు. ఏపీపీఎస్సీకి లేఖ రాస్తూ ఆపించే ప్రయత్నం చేశాను, కానీ ఏపీపీఎస్సీ తమ మాట వినలేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓట్లను వాడుకోవడానికే ఈ విధంగా చంద్రబాబు నాయుడు నాటకం ఆడాడనే అభిప్రాయాన్ని కూడా అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, తమకు ఏదైనా ఒక అన్యాయం జరిగింది, ఈ నోటిఫికేషన్ ఏదైనా కొట్టేశారంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్. రైట్ నాయుడు. రైట్, ప్రస్తుతం మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు తిరుపతి నుంచి.
తిరుపతి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. ప్రసాద్, అభ్యర్థులు చెబుతుంది ఒకటే, రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి. ఒకవేళ ఈ ఎగ్జామ్ నిర్వహించినా కూడా రేపొద్దున మేము కోర్టును ఆశ్రయిస్తే అది మొత్తం క్యాన్సిల్ అయిపోతే మా పరిస్థితి ఏంటి? మళ్ళీ మేము ప్రిపేర్ అవ్వాలా? మా టైం మొత్తం వేస్ట్ అయిపోతోంది. ఇంతకాలం జరిగిన ప్రిపరేషన్ సంగతి ఏంటి అన్నట్టుగా కూడా అభ్యర్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై కూటమి సర్కార్ ఏం మాత్రం స్పందించటం లేదు. ఎందుకు స్పందించటం లేదు? కార్తీక్, నేడు గ్రూప్ 2 ఎగ్జామ్కి విద్యార్థులంతా కూడా సిద్ధమయ్యారు. గత వారం రోజులుగా అనేక నాటకీయ పరిణామాల మధ్య నేడు గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమైంది. మరొక గంటలో ఈ పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నాయి. తిరుపతిలో దాదాపు 13 కేంద్రాల్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్దకు కూడా ఇప్పటికే విద్యార్థులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. ఈ ప్రస్తుతం మనం తిరుపతిలోని ఎస్జేఎస్ ఆర్ట్స్ కాలేజ్ పడుతున్నాం. ఈ ప్రాంతంలో 10 గంటలకి జరిగే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం అనేసి విద్యార్థులందరూ కూడా వస్తున్నారు. గత వారం రోజులుగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ కూడా విద్యార్థులందరూ కూడా రోడ్లకెక్కి గలమిప్పిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం దీని మీద వివిధ రకాల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఓ పక్క కూటమి ప్రభుత్వం ఈ వాయిదా వేయాలని ఏపీపీఎస్కి లేఖ రాసింది. మరో పక్క నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడంతో ఈ వాయిదా పడుతుందని కూడా విద్యార్థులందరూ కూడా ఆశ వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రోస్టర్ విధానంలో అనేక తప్పులు ఉన్నాయి. ఈ విధానాన్ని మార్పు చేసి ఎగ్జామ్ పెట్టాలి అనేసి కూడా విద్యార్థులు కోరుతున్నారు. దీని ద్వారా ఈ రోస్టర్ విధానాన్ని సరిచేయకుండా ఎగ్జామ్ రాస్తే దీనికి సంబంధించి మరొక కోర్టుకు వెళ్తే మరోసారి మేమంతా కూడా నష్టపోతామని విద్యార్థులు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి. అయినా కూడా ఈ ప్రభుత్వం కానీ ఇటు ఏపీపీఎస్సీ కానీ ఏమి పట్టించుకోకుండా నేడు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నేడు 2 దఫాలుగా పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహించబోదు. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు గ్రూప్ 1 పేపర్ 1, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటలకి పేపర్ 2 ఎగ్జామ్ కూడా నిర్వహించబోతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా నేడు గ్రూప్ 2 ఎగ్జామ్కి విద్యార్థులందరూ కూడా ఈ కేంద్రాల వరకు కూడా చేరుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా వాళ్ళ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉంది. ఎగ్జామ్ రాసినా కూడా ఈ రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సరిచేయకుంటే మరోసారి కూడా నష్టపోతాం. ఇప్పటికే గత 10 ఏళ్లుగా గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ కూడా మేము నష్టపోతూనే ఉన్నాయి. ఈసారి కూడా అదే విధంగా చేస్తుంది. ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ విద్యార్థుల పట్ల వాళ్ళు చేసే దీక్ష పట్ల సానుకూలంగా స్పందించే పరిస్థితి లేదు. పరీక్షలు వాయిదా వేదే పరిస్థితి లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. రోడ్డు మీద కొన్ని వేల మంది విద్యార్థులు వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. ఏదేమైనా ఈ గ్రూప్ 2 పరీక్ష నేడు నిర్వహించబోతుంది. రోస్టర్ విధానం సరిచేయకుండానే ఈ పరీక్ష రాయించడం అనేది చాలా దారుణం. విద్యార్థులందరూ కూడా నష్టపోతారు. మరోసారి ఈ విద్యార్థుల్ని నష్టపరిచే విధంగా ప్రభుత్వం నిర్వహిస్తుందనేసి కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఓట్ల కోసమే ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది కానీ విద్యార్థుల వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేయడం లేదని కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది. కార్తీక్. రైట్ ప్రసాద్. రైట్, ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఎగ్జామ్స్కి 1-2 డేస్ ముందు వరకు ఒక ఎత్తు, దానికి సంబంధించి రివిజన్ చేసుకోవటం కానీ మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఇట్లాంటిది ఒక ఎత్తు అన్నట్టుగా కూడా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, గుంటూరు వన్ ఆఫ్ ద సెంటర్ దగ్గర నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అశోక్, అభ్యర్థులు ఏం చెబుతున్నారు? నిన్నటి వరకు క్లారిటీ లేదు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అభ్యర్థులు అక్కడికి చేరుకుంటున్నారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అభ్యర్థులు అయితే అందరూ ఎగ్జామ్ రాయడానికి పరీక్షా కేంద్రానికి తరలి వస్తున్నారు. ఉదయం 8:45 నుంచి 9:45 వరకు మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తామని చెప్తున్నారు. అందుకే భారీ స్థాయిలో ఎగ్జామ్ సెంటర్కి తరలి వస్తున్నారు. ఉదయం ఎగ్జామ్ 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. అలానే మధ్యాహ్నం దీనికి సంబంధించిన ఎగ్జామ్ 3 గంటల నుంచి 5:30 వరకు జరుగుతుంది. అయితే ప్రధానంగా వీళ్ళంతా చెప్తున్న అభ్యంతరం ఏంటంటే హారిజెంటల్ రిజర్వేషన్, దీనికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఏదైతే రోస్టర్ విధానం ఉందో ఆ రోస్టర్ విధానాన్ని కూడా సవరించాలని కూడా వీళ్ళంతా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ప్రధాన పరీక్షను ఇప్పటికైతే నిలుపుదల చేయలేమని కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే హారిజెంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానివల్ల పూర్తిగా
నష్టం వస్తుంది. దాంతోపాటుగా రోస్టర్ ఖచ్చితంగా సరిచేయాల్సిన అంశం అని కూడా చెప్తున్నారు. గ్రూప్ 2 ప్రధాన పరీక్షకు సంబంధించి ఆర్కే సబ్రోల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్ 2 పోస్టుల భర్తీకి రిజర్వేషన్ రోస్టర్ను ఖరారు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చాలా స్పష్టంగా కోర్టును కోరారు. దాంతోపాటుగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల పూర్తిగా తాము అన్యాయం అయిపోతున్నామని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 రోజుల నుంచి మేమంతా ఆందోళన చేస్తున్నాము, కానీ ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితి. ఖచ్చితంగా రోస్టర్ విధానం అనేది దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పూర్తిగా మేము అన్యాయం అయిపోతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక పద్ధతి ప్రకారం తమ పైన కుట్ర పన్నుతోంది అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది ప్రధాన పరీక్షకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా రోస్టర్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సరిచేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నాము, మెమరాండం ఇచ్చాము, కానీ ప్రభుత్వం కనీసం పట్టించుకోని పరిస్థితి. గత్యంతరం లేక కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఈ పరిస్థితుల్లో ప్రధాన పరీక్షను వాయిదా వేయలేమని చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా విద్యార్థులైతే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఇప్పటికే డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాము, ఒకవేళ మాకు కనుక అనుకూలంగా రాకపోతే దీనిపైన సుప్రీంకోర్టుకైనా వెళ్తాము. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుకు అలానే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇక్కడ పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు అనుకూలంగా హైకోర్టులో కనుక తీర్పు రాకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తాము. ఖచ్చితంగా అక్కడైనా మాకు న్యాయం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం పూర్తిగా తమను అన్యాయం చేస్తుంది. ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేశాము, మెమోరాండం సమర్పించాము, కానీ ఒక్క మంత్రి కూడా స్పందించలేదు. పూర్తిగా తమకు అన్యాయం జరుగుతుంది, న్యాయ పోరాటం తప్ప వేరే మార్గం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్తీక్. రైట్ అశోక్. రైట్, విజయవాడలోని వన్ ఆఫ్ ద సెంటర్స్ నుంచి మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, నిన్నటి వరకు కూటమి సర్కార్ చెబుతోంది ఒకటే, నిన్నటి వరకు ఆల్రెడీ మేము ఏపీపీఎస్సీకి లేఖ రాసాం, బట్ ఏపీపీఎస్సీ మాట వినట్లేదు అన్నట్టుగా కూడా చెబుతున్నారు మభ్యపెట్టే విధంగా. బట్ ఇప్పుడు చూసుకుంటే నిన్నటి వరకు ఎగ్జామ్ ఉంటుందా లేదా అన్న ఒక మెంటల్ టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పుడు అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే లాస్ట్ మూమెంట్లో పెట్టి మమ్మల్ని మెంటల్ టార్చర్కి గురి చేస్తున్నారు అన్నట్టుగా కూడా అభ్యర్థులు చెప్తున్నారు. ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, నిన్న రాత్రి వరకు కూడా సందిగ్ధత అయితే కొనసాగింది. ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే దానికి ఏపీపీఎస్సీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఖచ్చితంగా ఎగ్జామ్ యథావిధిగా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నట్టు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత అభ్యర్థులంతా కూడా ఎక్కడికి సెంటర్లు అయితే ఉన్నాయో అక్కడికి పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. నిన్నటి రాత్రి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాయిదా వేస్తుందని ఒక నమ్మకం అయితే అభ్యర్థులు కనిపించింది. ఎందుకంటే హైకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది, యాజ్ పర్ షెడ్యూల్ ఏవైతుందో ఆ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. కానీ హైకోర్టు చెప్పిన తర్వాత కూడా లోకేష్ ఒక ట్వీట్ చేశారు, మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము అంటూ ఆయన ట్వీట్ చేయడం, దాంతో మళ్ళీ అభ్యర్థుల్లో ఒక ఆశలు సిగిరించే ఖచ్చితంగా వాయిదా పడద్దని చెప్పి వాళ్ళంతా భావించిన పరిస్థితి. దానికి తోడు కూటమి ప్రభుత్వం కూడా ఒక ఏపీపీఎస్సీకి ఒక లేఖ రాసింది, వాయిదా వేయాలి, చాలామంది అభ్యర్థులు కోరుతున్నారంటూ ఒక లేఖ రాసింది. ఆ లేఖని నిన్న మధ్యాహ్నం మీడియాకి విడుదల చేశారు. ఇటు గ్రూప్ అభ్యర్థులందరికీ పంపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడుతుంది అని చెప్పి అందరూ భావించిన పరిస్థితి. కానీ చివరికి ఏపీపీఎస్సీ ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహిస్తామంటూ చెప్పింది. అయితే దీంట్లో ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇటువంటి డ్రామాకి తెర తీశారు అంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించింది అనేది అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఈ పొలిటికల్ డ్రామాలో పూర్తిగా గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంటల్ టెన్షన్కి గురైన పరిస్థితి. దాదాపు 10 రోజుల నుంచి వాయిదా పడుతుందా లేదని ఒక ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. చివరి నిమిషంలో కూడా వాయిదా వేయాలంటూ వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు సెలవులు పెట్టి సంవత్సరాల తరబడి చదివిన వాళ్ళంతా కూడా ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి నిన్న రాత్రి వరకు జరిగిన ఘటనతో పూర్తిగా అప్సెట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా ఇదే వాయిస్ వినబడుతుంది. ఇప్పటి వరకు చాలా ప్రిపేర్ అయ్యాము, దాదాపు 92,000 మంది ఎగ్జామ్స్కి
అప్లై చేస్తే 92,000 మంది ఎగ్జామ్స్ రాయబోతుంటే దాంట్లో దాదాపు 50,000 మంది మెంటల్ టెన్షన్తోనే ఉన్నారనేది చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చిన ప్రతి అభ్యర్థి కూడా ఇదే మాటని చెప్తున్నారు. ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ అయ్యాము, చివరి నిమిషంలో ఈ విధంగా చెప్పడంతో చాలా ఇబ్బందులకి గురయ్యామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. పూర్తి సందిగ్ధత అయితే కొనసాగింది నిన్నటి వరకు. ఈ సందిగ్ధతలోనే అసలు ఎలా ప్రిపేర్ అయ్యాము ఏంటనేది చివరి 3 రోజులు చాలా డిస్టర్బ్ అయ్యామంటూ వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర చాలామంది హాల్ టికెట్స్ కూడా చూసుకుంటున్నారు. వాళ్ళతో కూడా భయ ఏంటి ఎలా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్? ఏం గురించి మాట్లాడమండి, గ్రూప్ గురించి మాట్లాడడం వాయిదా లేదు కాబట్టి మరి అది గ్రూప్ గురించి అసలు మేము మాట్లాడము, వాయిదా వేయలేదు, వాయిదా వేస్తుందని మేము భావించాము, ప్రభుత్వం వాయిదా వేయలేదు కాబట్టి మేము మాట్లాడమంటూ అభ్యర్థులు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 9 గంటల 8:30 నుంచి కూడా ఆ సెంటర్స్ ఏవైతున్నా సెంటర్స్ ఒక అభ్యర్థులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. అంతా కూడా ఒక టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి వరకు కూడా పూర్తిగా వాయిదా పడుతుందని ఒక అభిప్రాయంలోనే వాళ్ళంతా ఉన్నారు. ఏపీపీఎస్సీ నిన్న మధ్యాహ్నం వెబ్ నోట్ విడుదల చేసింది, యథావిధిగా కొనసాగుతుందని. తర్వాత ఒక ఫేక్ లెటర్ కూడా వచ్చింది, పూర్తిగా వాయిదా పడిపోయిందంటూ. దాని మీద కూడా ఏపీపీఎస్సీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించింది. పూర్తిగా 3 రోజులు చివరి 3 రోజులు చాలా క్రియాశీలకంగా ఉంటాయి. వాళ్ళంతా కూడా దృష్టి పెడతారు ఎగ్జామ్స్ మీద. ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి అనేదంతా ప్రిపేర్. ఈ టైంలో నిన్న జరిగిన ఒక ఘటన, పూర్తిగా ప్రభుత్వం విడుదల చేసిన ఒక లెటరు లేదా సీఎం చంద్రబాబు విడుదల చేసిన ఒక ఆడియో పూర్తిగా వాళ్ళందరూ కూడా ఒక డైలమాలో పడితే ఖచ్చితంగా ఎగ్జామ్ వాయిదా పడుతున్న ఒక అభిప్రాయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. దీంతో వాళ్ళంతా కూడా చాలా మంది లైట్ తీసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్లో వచ్చిన వారు కూడా ఖచ్చితంగా వాయిదా పడిందని ప్రయాణాలు రద్దు చేసుకున్న పరిస్థితి చాలామంది కనిపించింది. అర్ధరాత్రికి ఏ బస్సులు దొరికితే ఆ బస్సులు అయితే ఎటువంటి వాహనాలు దొరికితే అటువంటి వాహనాలతో వాళ్ళంతా కూడా ఎగ్జామ్ సెంటర్లకు పరుగులు తీసిన పరిస్థితి కూడా గ్రూప్ సెంటర్స్లో కనిపించింది. 9:45 ఖచ్చితంగా గేట్స్ అయితే క్లోజ్ చేయబోతున్నారు. 9:45 తర్వాత ఎవరిని కూడా ఒక్కరిని కూడా అలౌ చేయమంటూ ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా పరుగులు తీస్తూ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. కేవలం కూటమి ప్రభుత్వం చేసిన పని గ్రూప్ 2 అభ్యర్థులను అయితే పూర్తిగా ఆందోళనకి గురి చేసిందని చెప్పాలి. వాళ్ళందరినీ కూడా ఒక మెంటల్ టార్చర్కి గురి చేసిందని చెప్పాలి. చివరి 3 రోజులు క్రియాశీలకమైన చివరి 3 రోజులు వాళ్ళు చాలా ఆందోళన పడ్డారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈరోజు ఎగ్జామ్స్లో ఉంటుందంటూ కూడా వాళ్ళ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో ఒక భయాందోళన ఇప్పటికే వాళ్ళు నెలకొందే ఉందనే చెప్పాలి. ఆఫ్ ద రికార్డ్లో ఖచ్చితంగా మాకు మెంటల్ టార్చర్ అయితే ఉంది. ఈ ఎగ్జామ్కి చాలా ప్రిపేర్ అయ్యాము, సెలవులు పెట్టుకొని చాలామంది సచివాలయ సిబ్బంది కానీ ఇతర ఎంప్లాయీస్ కానీ సెలవులు పెట్టి ప్రిపేర్ అయ్యాము. ఇప్పుడు అదంతా కూడా వేస్ట్ అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. దాదాపు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాం, అదంతా కూడా వేస్ట్ అయిపోయే పరిస్థితి ఉంది. కేవలం చివరి 3 రోజులు జరిగిన ఒక పొలిటికల్ డ్రామాలో మేము బలైపోతున్నామంట వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, సురేంద్ర, అంటే ఇప్పుడు వరకు అభ్యర్థులు చెప్తుంది ఒకటే, రోస్టర్ విధానంలో తప్పులున్నాయి, ఒకవేళ మేము కోర్టును ఆశ్రయిస్తే రేపొద్దున ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ప్రస్తుతం ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి, అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉండబోతోంది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు అభ్యర్థులు? అంటే రాష్ట్ర పద్ధతిలో తప్పులున్నాయని ప్రచారం చేసిందే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ చిరంజీవి. ఆయన అక్కడ ఉన్న మొత్తం అన్ని కోచింగ్ సెంటర్లు తిరిగి రాష్ట్ర విధానంలో తప్పులున్నాయి, ఈ ఎగ్జామ్ జరిగితే మీరు నష్టపోతారంటూ గ్రూప్ 2 అభ్యర్థుల్ని వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రాష్ట్ర పద్ధతిని క్లియర్ చేసిన తర్వాత గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ పెడతామంటూ కూడా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చారు, ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్ముకుని విద్యార్థులంతా కూడా ఉన్న పరిస్థితి. అయితే ఆ తప్పుల్ని ఎక్కడ సరి చేయలేదు. చివరికి కోర్టులో కూడా డేలా పడిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. అయితే చివరి నిమిషంలో మాది తప్పు లేదు, పూర్తిగా ఏపీపీఎస్సీ తప్పు అనే విధంగా ఒక లేఖని విడుదల చేసి తప్పించుకునే ప్రయత్నం అయితే చాలా క్లారిటీగా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వాటిని సరిచేసి ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం చేయకపోవడంతో అభ్యర్థులంతా కూడా ఈ రోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి. ఒకవేళ రేపు ఎగ్జామ్ జరిగిన తర్వాత కనుక హైకోర్టు మళ్ళీ రాష్ట్రపతిలో తప్పులున్నాయని ఎగ్జామ్స్ రద్దు చేస్తే మా పరిస్థితి ఏంటంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.